వెనకటి రోజులల్లా ఆడోళ్ళు వంటింటికే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు వెనకటి రోజులు కాదు కదా, రోజులు మారినాయి. అన్ని రంగాలలో మాకు మేమే సాటి అని నిరూపిస్తారు. గసొంటి ఒక అక్క గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది. ఇక గిడ లారీ ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చొని బండిని స్టార్ట్ చేసుకొని పోతున్న ఈ అక్క గురించి నువ్వు ఇప్పుడు మనం చెప్పుకునేది చూసిరు కదా. గింత సుత గుబులు లేకుండా ఎట్లా నడుపుతాందో లారీని. మరి ఈ అక్క పేరు ఎందుకు ఇట్లా లారీ ఎందుకు నడుపుతాందో అక్కనే అడిగి అడుచుకుందాం. అక్క, నీ పేరు ఊరు పరిచయం చేసుకొని అసలు ఈ లారీ ఎందుకు వదులుతానో జర చెప్పు. నా పేరు కవిత, మాది నుస్తులాపూర్ గ్రామం, కరీంనగర్ డిస్టిక్. నాకు చిన్నప్పటి నుంచి వాహనాలంటే చాలా ఇష్టము. ఇంట్లో వద్దని చెప్పినా వాళ్ళకి తెలియకుండా నేను వాళ్ళు ఇంట్లో లేనప్పుడు నేర్చుకోవడం అట్లా జరిగింది. వాడి ఆడికి చిన్న బైక్ ఉండేది, దాన్ని ఎప్పుడు ముట్టనివ్వకపోయేది. అంటే నిన్ను నా మీద పడితే దెబ్బలు అయితే అని వాళ్ళు కంగారు పడేటోళ్ళు. అట్లా వాళ్ళు ఇంటి దగ్గర లేనప్పుడు నేను దొంగతనంగా బండి కానీ, ఇంట్లో ఆటో ఉండే, మా డాడీకి ఆటో ఉండే, అది నడిపేదాన్ని. అట్లా చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగిపోయి ఆ ఆలోచనలని 10th తర్వాత నేను మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను. అయితే ఏమైందంటే ఒకరోజు మా డాడీ వాళ్ళు ఇంట్లో లేనప్పుడు నేను బైక్ తీసుకెళ్ళాను, బయటకు వెళ్ళాను. నేను ఇంటికి రాకముందుకే వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను లేను, బైక్ లేదు. మా మమ్మీ నా బైక్ వెంబడి నన్ను చూసి బైక్ వెంబడి పరిగెత్తుకుంటూ వచ్చి ఆపింది. ఎందుకు నీకు కొట్టడానికి మగవాళ్ళ లెక్క బైకులు నడపడం, అమ్మాయి లెక్క ఉండాలి, ఎవరన్నా నడుపుతుర్రా నీ లెక్క, అది అని అన్నది. అంటే నాకు చిన్నప్పటి నుంచి లేనిదంటే అమ్మాయిలకి ఏం తేడా ఉండదు, వాళ్ళు నడిపినప్పుడు మేము ఎందుకు నడపద్దు అనే ధోరణి ఉండేది నాకు. మళ్ళీ ఇంట్లో ఒక్కతే అమ్మాయిని కాబట్టి అందరూ ఒకతే అమ్మాయి అంటే నాకు అబ్బాయిలాగా కూడా అన్ని చేయాలనిపించి చిన్నప్పటి నుంచి బండి, బైక్ ఏది కనిపిస్తే అది నేను నాకు ఓన్గా సొంతంగా వెళ్ళేదాన్ని, నడుపుకుంటూ వెళ్ళేదాన్ని. బండ్లు అన్న వాటిని నడుపునన్నా సుతా మస్తు కాయిషట. చిన్నప్పటి సందే ఇంటికాడ వాళ్ళ నాన్న బండి పెట్టిపోతే ఇంటికాడ ఎవరు లేనప్పుడు తోలేదట. ఇంకేం చెప్తాందో ఇనుర్రి. ఇక కొన్ని రోజుల తర్వాత ఇక వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎంత చెప్పినా వినది అన్నట్టు వాళ్ళకు కూడా కొంచెం నమ్మకాన్ని కలిగించిన తర్వాత ఇంకా వాళ్ళు సరేలే ఇక నడుపుతుంది కదా అన్నట్టు నన్ను కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిర్రు. బైక్, ఆటో వరకు. తర్వాత ఇంకా కార్ నేర్చుకోవడం, మళ్ళీ బస్సు, లారీ ఇవన్నీ అంటే ఇక వద్దన్నారు, అస్సలకి వద్దన్నారు ఇంట్లో. కానీ ఒకటే ముచ్చట చెప్పిన నేను, మీరు వద్దంటే మీకు చెప్పకుండా చేస్తా, ఒప్పుకుంటే మీకు తెలిసి చేస్తా అని చెప్పిన. అంత మొండి పట్టుదల ఉండేది చిన్నప్పటి నుంచి అన్నట్టు. అంటే ఇంతమంది నడిపినప్పుడు నాకేం కాళ్ళు లేవా, రెక్కలు లేవా, నేను ఎందుకు చేయలేను అన్న దీంతో నడపాలనే ఉద్దేశంతో ఫస్ట్ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా కరీంనగర్లో. కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ బస్సు నడపాలి, కార్ నడపాలి అనే ఉద్దేశంతో అది నేర్చుకోవాలంటే లైసెన్స్ వచ్చిన తర్వాత 1 year కావాలి అని చెప్పారు. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్తే మళ్ళీ 1 year లైసెన్స్ తీసుకొని 1 year ఆగి తర్వాత మన తెలంగాణలో IDTR మండపల్లి దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి బస్ డ్రైవింగ్ నేర్చుకున్నా. విన్నారు కదా. సరే బైక్, ఆటో తోలితే సప్పుడేకున్నారు అట ఇంట్లో, కానీ కారు, బస్సు, లారీ తోలుతానంటే ఇంట్లో అద్దరు నచ్చుతా పట్టుబట్టి నేర్చుకున్నదట. మరి ఇక ట్రైనింగ్ పోయినాక ఏమైందో కూడా జర చెప్పక్క. ఆ బస్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కానీ, అక్కడికి పోవడం కానీ, ఆ కోచింగ్ సెంటర్లో నేను జాయిన్ అవ్వడం కానీ అన్నీ అంటే ఎన్నో ఒడిదొడుకులు. అంటే నార్మల్గా అబ్బాయిలను అయితే ఎంకరేజ్ చేస్తారు ఈ ఫీల్డ్లో, అమ్మాయిలను ఎంకరేజ్ చేయరు. అట్లా నేను మా మమ్మీని, మా డాడీని ఒప్పించి నేను బస్ డ్రైవింగ్కి ట్రైనింగ్ కోసం వెళ్ళిన IDTRకి. అక్కడ కూడా నన్ను తీసుకోలేదు ఫస్ట్. తర్వాత మళ్ళీ నాకు ఒక టెస్ట్ పెట్టి ఈమె అంటే ఫిట్టా లేదా వాళ్ళకు ఒక 2-3 days నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి ఒక 90 మంది అబ్బాయిల్లో నన్ను ఒక్కదాన్నే జాయిన్ చేసుకొని 30 days ట్రైనింగ్ ఇచ్చారు నాకు. అంటే నేను అందరికీ ఉచితమే, కానీ నాకు కొంచెం ఏజ్ లిమిట్ ఎక్కువ ఉండడం వల్ల నేను అక్కడ కూడా పేమెంట్ కట్టి నేను నేర్చుకున్నా బస్ డ్రైవింగ్. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళది లారీ ఉంటే దాని మీద వెళ్ళడం, దాని మీద కొంచెం ప్రాక్టీస్ చేయడం, అట్లా జరిగింది అన్నట్టు. ఫ్రెండ్ బాగా సపోర్ట్ చేసి నన్ను తనతో పాటు లారీ ఎటు వెళ్ళినా కూడా తీసుకెళ్ళడం, అట్లా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇప్పుడు 16 టైర్ల లారీని నడపగలుగుతున్నా. అంటే
నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ను పెంచిరు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి ఇప్పుడు ఎంత దూరమైనా సరే నేను నడుపుతూ వెళ్ళగలుగుతున్నా. ఇంతగానే ఎందుకు కష్టపడ్డావు అక్క డ్రైవింగ్ నేర్చుకోవడానికి? అంటే ఇక నేను ఫస్ట్ కార్ డ్రైవింగ్ నేర్చుకుందామా అనుకున్నప్పుడు దానికోసం డబ్బులు కావాలి, మనీ కావాలి, ఇంట్లో మనీ స్పెండ్ చేయలేని అంత నా కోసం ఖర్చు పెట్టలేని పరిస్థితి. అప్పుడు నేను ఒక ప్రైవేట్ కాలేజీలో వార్డెన్గా పనిచేస్తూ డబ్బులు దాచుకొని మార్నింగ్ 6కి అట్లా క్లాస్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ 6 to 7 క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వచ్చేదాన్ని, కాలేజ్ వర్క్కి డ్యూటీకి వచ్చి అట్లా ఒక 1 month ట్రైనింగ్ చేసిన తర్వాత లైసెన్స్ తీసుకున్నాను. తర్వాత లైసెన్స్ 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ ట్రైనింగ్కి వెళ్ళడానికి మళ్ళీ డబ్బులు అవసరం అయ్యేటి. అప్పుడు ఒక 16,000 ఇన్స్టిట్యూట్లో కట్టాను. ఇంకా బయట ఖర్చులు అవి ఒక 10-15,000 అయినవి. అవన్నీ కూడా నేను నా కాలేజీలో వర్క్ చేసుకుంటూ వార్డెన్గా అవి ఒక 1 year మొత్తం జమ చేసుకొని అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి మళ్ళీ కాలేజ్లో ఒక 1 month పర్మిషన్ తీసుకొని ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏంటిదంటే బాయ్స్కి మాత్రమే హాస్టల్ వసతి ఉంది, గర్ల్స్కి లేదు. ఎందుకంటే ఎవరు నేర్చుకోవడానికి ముందుకు రాలేదు కాబట్టి మీకు ఒక్కదానికి హాస్టల్ వసతి కల్పించలేమని చెప్పారు వాళ్ళు. ఆ హాస్టల్ దగ్గరలో లేదని ఒక 15 to 20 kilometers దూరంలో ఒక చిన్న హాస్టల్ ఉంటే హాస్టల్లో ఉండి అక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఒక 30-35 days నేను అక్కడ ట్రైనింగ్ చేశాను. అంత స్ట్రగుల్ అంటే అది ఒక ఇష్టంతోనే అంత స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. అంటే మా మమ్మీ వాళ్ళకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలి, నా స్కిల్ అనేది ఏదో ఒకటి నేను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ ఇక్కడ వరకు ఇంత స్ట్రగుల్ చేస్తానంటే మా మమ్మీ నాన్న వల్లనే. మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకునేది అక్క నువ్వు ఇట్లా డ్రైవింగ్ చేస్తుంటే? అయితే నేను ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటా కనిపిస్తే ఊళ్ళో ఇంటి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఆమె అమ్మాయి, ఆమెకి ఎందుకు డ్రైవింగ్, అసలు ఎవరైనా చేస్తుర్రా, మా మమ్మీని మా డాడీని ఇబ్బంది పెట్టడం, మాటలు అనడం, అసలు మీరు ఇట్లా ఎందుకు పంపిస్తారు, బయటికి ఎందుకు పంపిస్తారు, అది అని అన్నారు. కానీ నేను మా మమ్మీకి మా డాడీకి ఒకటే చెప్పేదాన్ని, ఎవ్వరు అనేటోళ్ళు ఎవ్వరు ఏం చేయరు మమ్మీ, మనం ఏమనుకుంటాం అదే చేయాలి, నాకు ఇష్టం కాబట్టి నేను ఇది చేస్తున్నానని చెప్పిన మా మమ్మీకి మా డాడీకి. విన్నారు కదా, ఎవ్వరు ఏమన్నా అనుకున్న సాధించి తీరాలని చెప్పి ఆఖరికి ఇట్లా లారీ దొరుకుతుందని నేర్చుకున్నదట. సరే ఇప్పుడు మరి నీ లక్ష్యం ఏందక్క? నా ఏమంటే అవకాశం ఇస్తే TSRTCలో చేస్తా, లేకుంటే ఇట్లనే ప్రైవేట్గా బస్సు కానీ లారీ కానీ నడుపుకుంటా, లేకుంటే షీకి యాప్స్లో అవకాశం వచ్చినా చేస్తా. మరి ఇంట్లో ప్రోత్సాహం ఎట్లున్నది? ఇంట్లో సపోర్ట్ అంటే ఇంట్లో అసలు ఫస్ట్ సపోర్ట్ చేయలేదు ఎవరు, మా డాడీ కానీ మా మమ్మీ కానీ సపోర్ట్ చేయలేదు. నేనే వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి మోటివేట్ చేసి వేరే వాళ్ళ అమ్మాయిలు నడిపించిన వీడియోలు చూపెట్టి అట్లా ఒక 2-3 months టైం తీసుకొని వాళ్ళని నెమ్మదిగా ఒప్పించి తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. నువ్వు ట్రైనింగ్ తీసుకున్న కాడ ఎట్లుండే మరి ప్రోత్సాహం? అక్కడ అంటే నాకు చాలా బాగా కోఆపరేషన్ చేసారు వాళ్ళు. IDTR సిరిసిల్ల దగ్గర IDTRలో అయితే వాళ్ళు నా కోసం అంటే స్పెషల్గా నాకు ఒక సార్ని అపాయింట్మెంట్ చేసారు అన్నట్టు. ఒక అమ్మాయిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇన్స్టిట్యూట్లో కూడా ఎవరు అమ్మాయిలు నేర్చుకోలేదు. ఈ ఒక అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు ఆమెను ఎందుకు మనం డిస్కరేజ్ చేసుడు అని నాకు స్పెషల్గా ఒక సార్ని అపాయింట్మెంట్ చేసి ఒక థియరీ క్లాసెస్, ప్రాక్టికల్స్, రన్వే పైన ఒకసారి అంటే మొత్తం ఆ సారే చూసుకున్నారు. అట్లా నన్ను అక్కడ నాకు ఏమి ఇబ్బంది కాలే, కానీ అక్కడికి పోవడం రావడం అక్కడ ఉండడం అవి కొంచెం ఇబ్బంది కలిగించినాయి. ఒక 2-3 రోజుల తర్వాత ఇక అలవాటు పడిపోయినా, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉండే అక్కడ. మరి నియాసంటే అమ్మాయిలకు నువ్వేం చెప్తావు అక్క? ఎవరైనా ముందుకు రావచ్చు, నేర్చుకోవచ్చు, ఇది అబ్బాయిలే చేయాలి అమ్మాయిలు చేయొద్దు అదే ఏం లేదు, ఎవరైనా రావచ్చు. భయపడతారు మేము ఇది చేయొద్దు అది చేయొద్దు అని, కానీ ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి చేస్తే ఒక భయం అనేది పోతుంది. నేను డిగ్రీ SRR డిగ్రీ కాలేజ్ కరీంనగర్లోనే పూర్తి చేసిన, ప్రజెంట్ PG చేస్తున్నా. నాలాంటి అమ్మాయిలకి నేను చెప్పే వర్డ్ ఏంటిదంటే, అసలు ఎవరు కానీ మేము ఇది చెయ్యలేము అని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా అస్సలు వేసుకోకండి. ఎవరిలో ఏముంది, ఎంత ధైర్యం ఉంది, ఎవరు ఏం చేయగలుగుతారు అనేది ఎవరికి తెలియదు. మీ ఇష్టాలను అస్సలు చంపుకోకండి, మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. డ్రైవింగ్ అనేది ఒక అబ్బాయిలకి మాత్రమే అని ఎక్కడా లేదు. మీకు ఒకవేళ డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ముందుకు వచ్చి నేర్చుకోవచ్చు. విన్నారు కదా, అది చేయొద్దు ఇది చేయొద్దు అని నారాజు కాకుండా ధైర్యంతో ముందుకు వస్తే ఏ పనైనా చేయొచ్చు అంటుంది. కానీ ఇంట్లోనే ఒప్పించి ధైర్యం చేసి లారీ సుత తోలుతుందంటే అక్క నిజంగా ఒప్పుకోవాల్సిందే. మరి ఇవాళ రేపు అనుకుంటే ఆడోళ్ళు ఏదైనా చేయొచ్చు అనిపిస్తుంది ఈ అక్కను చూస్తుంటే.